పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు మోదీ కసరత్తు. విశ్వసనీయత కోసం మోదీ మార్గ వ్యూహం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్. పూర్తిగా తొలగిస్తారా, పోర్ట్ఫోలియో మారుస్తారా? పరీక్షల లీకేజీల నేపథ్యంలో యువతను చల్లబర్చే వ్యూహం. రాజధాని వేదికగా ముమ్మరమైన రాజకీయ సమీకరణాలు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయాల్లో మరోసారి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే చేపట్టబోయి కేంద్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ఈ విస్తరణ ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉండడంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రక్షాళనలో భాగంగా పలువురు సీనియర్ మంత్రుల పోర్ట్ఫోలియోలు మారడమే కాకుండా వివాదాలు చిక్కుకున్న కొందరు కీలక నేతలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో అందరికంటే ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా దేశవ్యాప్తంగా యువతలో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తిని చల్లార్చడం మోదీ ప్రభుత్వానికి అత్యవసర అవసరంగా మారింది. ఈ పొలిటికల్ ప్రక్షాళనకు ప్రధాన కారణం గడిచిన కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని యువతను తీవ్రంగా కుదిపేసిన నీట్, సిబిఎస్ఈ, యూజీసీ నెట్ పరీక్ష నిర్వహణలో దొరికిన అవకతవకలు, పేపర్ లీకేజీల వివాదాలే. దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు, పారదర్శకతను కాపాడడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం నేరుగా విద్యా మంత్రిత్వ శాఖ పనితీరుపై పెద్ద మచ్చ తెచ్చింది. విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ ఎంత యాగి చేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా విపక్షాల నిరసనలు, పొలిటికల్ డ్రామాలను పెద్దగా లెక్క చేయలేదు. కానీ దేశ భవిష్యత్తు అయిన యువత ఆలోచనలు, వారి సెంటిమెంట్లను ఆయన చాలా నిశితంగా గమనిస్తారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల వివాదంలో ప్రజలకు జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉందని ప్రధాని గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు బాధ్యులైన వారిపై కఠినతరమైన రాజకీయ చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత పెరుగుతుందనేది మోదీ మార్గ వ్యూహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ధర్మేంద్ర ప్రధాన్ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎన్టీఏ వైఫల్యాలు, నిరంతర పేపర్ లీకేజీల వార్తలపై విద్యార్థి సంఘాలు, నెటిజన్లు విద్యాశాఖ మంత్రిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యువ ఓటర్లో సానుకూల సంకేతాలు పంపడానికి మోదీ ఈ కఠిన నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ నుంచి తప్పించి మరొక సమర్థులైన నేతకు బాధ్యతలు అప్పగించడం ద్వారా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామనే గట్టి నమ్మకాన్ని యువతకు కల్పించాలని అధిష్టానం ఆలోచనగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి పూర్తిగా పక్కన పెడతారా, లేదా ఆయనను కేవలం విద్యాశాఖ నుంచి మార్చి తక్కువ ప్రాధాన్యత ఉన్న మరో పోర్ట్ఫోలియోకు పరిమితం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒడిశా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఆయనను పూర్తిగా దూరం పెట్టడం కూడా అంత సులువు కాదు. కానీ ప్రధాని మోదీ గత 10 ఏళ్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే లీకేజీలు, పరీక్ష నిర్వహణలో వైఫల్యాలు లాంటి సున్నితమైన అంశాల్లో రాజీపడే ప్రసక్తే ఉండదు. కాబట్టి రాబోయే కేబినెట్ విస్తరణలో విద్యాశాఖకు కొత్త బాసు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ కేబినెట్ విస్తరణ కేవలం మంత్రుల మార్పు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ప్రక్రియగా నిలవబోతుంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు భరోసా ఇచ్చేలా నూతన కేబినెట్ కూర్పు ఉండబోతుందని స్పష్టమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.